రోల్ కెమెరా యాక్షన్. ఏం చూస్తుండ్రా? నేనే దేవరా. ఉరే ఏడుగుడు ఎరిగిపోతే రా. యాంది సముద్రం అంతా ఎరిగేస్తుండ్రు ఇలా. యాంద్రమ్మ ఆయన అట్టు మాట్లాడుతున్నాడా? పట్టుకోపోతే జీతాలు దింగేస్తాడు అంటున్నాడు యాంద్ర. అయినా ఇప్పటికే నా దీపావళి అప్పు పడుకుంటున్నా. ఒరే మామ అది కాదు కానీ మొన్న ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాడ పోయి నేను చూశాను మామ. మరి ఒలే వాళ్ళ ఇంటి కాడ పోతే పట్టిపోతే ఆ పిల్లని. ఆ పిల్లని పట్టుకుంటాడు దొరికిపోతాడు. నాకు తెలుసురా నేను మెంటకొస్తున్నా అన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకుని చెప్పి గొమ్ముకునేదిరా ముట్టాలన్నా అన్నమాట. బాగా పట్టుకున్నాం వాళ్ళని. ఈడు ఆయన సార్ దెంగలు పెడిచాడు. పత్ ముందు సీనే యాస్టోర్ నీ సీనా అయితే కూడా అన్నాడు రా. మర్యాద చెప్పు. ఇదేం సార్ ఇదే బెడ్రూమ్ లోకి వచ్చి ఆడతారు ఏం సార్? నా మూడంతా శబ్దంగా అవునరా. నీకు ఇప్పుడు నేను రెండు రంపించి మూడు అప్పుడు పంపిస్తారా ఎమ్మి మీదకా మరి ఇతి కూడా అన్నాడు చెప్పు. నాటకాలు తినకుండా నేను చెప్పను సార్. ఇతి కూడా అన్నాడు చెప్తే వాళ్ళు నా తాట తీసేస్తారు సార్. ఆ సంగతి నాకు తెలుసు. మీరు ఎంతైనా కొట్టండి. చెప్పపోతే నీకు ఊదరగట్టం ఎక్కిస్తాం అబ్బాయి. ఏడనుకున్న ఊదరగట్టం వెనక నుంచి పంపించేస్తాం. మర్యాద చెప్పులేండి. నీ బగిలిపోద్ది. నీ గర్ల్ ఫ్రెండ్ ముందర పొరుగు తీసుకోబాక. ఆ అమ్మ నేను పట్టించిపోతే ఎంగిందా దొంగనా మటదా. ఆ అమ్మ వల్ల నేను సిక్కిపోయినప్పుడు ముట్టాల మొహంది చూడు అడ్డు చూస్తుందో. కింద గాంధీ గారు అంట చెప్పు తీసుకుపోటేస్తా నేను. దొంగ పూ పనులు చేసింది కాకుండా మళ్ళా నన్ను అడుగుతున్నావా? వాళ్ళు పోయి చెప్పులేండి ఊదరగట్టం ఎక్కిస్తారు నీకు. చెప్తాం అలా అడగంగానే చెప్తాం మేము. వాళ్ళు ఊదరగట్టు ఇచ్చినా ఎక్కిచ్చినా చెప్పు, ఏమి అడిగిచ్చినా చెప్పం. పాండి సార్ పాండి స్టేషన్ బండి. నీ నోటుకుండా కాకపోయినా నీ ముడ్డుకుండా నిజం రాబడతాను రా. పార నువ్వా? నీకు ఊదరగట్టం కాదు పూర కాల్చి పెడతాం పారా. సార్ తెంకపోండి సార్. నా కొడుకు దుత్తరాలుగా వెళ్ళిపోరు. తెంకపోండి సార్. నేను తిరిగి వచ్చినట్టు నీకు మట్టి ఇరిపోతే నీకు ఈ సహజ చెప్పరా మరి చెప్పరా సార్ ఆపరా. సార్ చచ్చిపోతాడు ఆపరా ఆపు. చెప్పలేమంటారా? ఎంత కొట్టినా కానీ చెప్పకుండా ఏం చేసి నువ్వు రే చెప్పసా? మీరు ఎంత కొట్టినా చెప్పండి సార్. ఎందుకంటే నాకు తెలీదు సార్. మీరు నేను చెప్పలేను సార్. నాకు బాధ్యంగా డే ఆ ఊదగట్టం తేపరా. పొయ్యిలో పెట్టినాను ఎర్రం కాల్చి పెట్టాను పోరా తేపరా. నా వెనక నుంచి పెడితే నా మీటి నమ్మ నిజం వచ్చాను నా బయటికి పరపో. మీరు ఊదగట్టం పెట్టా నేను చెప్పను సార్. నేను చెప్పను సార్. నువ్వు చెప్తే వందని చెప్పేస్తాను. అది సార్ సంగతి. ఆ వాటిని పెడతాను ఊదగట్టం పెడతాను అని చెప్తే ఎట్టా చల్లంగా దేంకొచ్చి కాల్చిపోద్ది. వెనక జోపిపోద్ది లేకుండా ఊరికి ఊదగట్టం దోపుతాను అంటే ఆవిడ ఆడ భయపడతాడు. అవునరా అది కూడా నిజమేరా. నువ్వు పోయి ఆ ఊదగట్టం మీద నూనె నూనె మిరప్పొడి చింతపండు పసుపు పొడి అవన్నీ మిక్సింగ్ చేసుకుని అప్పుడు తీసుకురా పెడతాం. చెప్పేస్తారు సార్. మరి అంత మిక్సింగ్ వద్దు సార్. మిరప్పొడి అయితే నేను తట్టుకోలేదు. మళ్ళీ ఆ గుమ్మకైపోయాను యానో చెప్పరులా. కొద్ది రోజుల నుంచి నాకు కూడా అతను కాంటాక్ట్ లేడు సార్. అతను పట్టుకోవాలంటే మీరు ఎర్ర సముద్రంకి వెళ్ళి అక్కడ మీరు సరుకు తెప్పించాలని చెప్పి వాళ్ళని ఉబ్బించండి సార్. వాళ్ళ నోటు గుండా చెప్పేస్తారు సార్. సముద్రమా అది ఎంత దూరం ఉంటుందో సరేలే. కర్రాడు బాధ్యంగా వాడు సంఖ్యలు ఇప్పిరా. వాడు బొయ్యా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాడికి పోతాడు. బుద్ధుంటే ఏమి దగ్గరకి ఇంకా సార్ పాను సార్. ఆయన్ని బుద్ధి నాకు ఇప్పుడు అర్థమైంది. నాకేం పెట్టుకోబాండేసా గమ్ముగా ఉండండి. ఎవరా బయట అంటే ఎవరా బయట? మావా రేపు ఎర్ర సముద్రం మీద నా సరుకు పోతుందిరా. ఆ సరుకు గాని మీరు గాని తెప్పించారంటే మీరు ఊహించినంత లెక్కిస్తానా బాయ్. యాంతిచ్చారు నువ్వా? అట్లాంటి పనులు ఎప్పుడూ మానేసి ఉండవురా బాయ్. ముందేంచి దింగి ఊరియా మీరు బతికేదే ఊరికి ఎడంగా బతుకుతున్నారా మీరా? కొట్టి కాలా దెంగేస్తా. మీరు నన్ను భయపెడుతుంటారు మీరా? చెప్పిన దానికి ఒప్పుకోండి. మరి ఎక్స్ట్రా దెంగతా ఉండవు. అన్నగాని లేచినట్టు నిన్ను ఇగిస్తే చేస్తాను. నిన్ను మర్యాదకి వెళ్ళిపోయి నుంచి సరే గాని మీ అన్న లేచి కూర్చున్నాడా? తిక్కపుకున్నా మడ్డ ఏంద్రేం గాని ఏందనా నువ్వా? వాడు అంత మాట్లాడుతుంటున్నా కూర్చోండ గమ్ముగనా లేస్తానా సోన్యా? ఏందన నువ్వు లేజనా? మళ్ళీ లేచి కూర్చుంటావా? లేనా తన్నా వాడిని ఉన్నాడ్రా లేచి అనబడుతుంటరా. ఉన్నాడు మొఖాలు నిబ్బడుతున్నాయి. ఉన్నాడ్రా లేచేస్తాను ఇప్పుడు తన్నేస్తాను. నా కొడుక ఉండరా తన్నేస్తా. నా కొడుక ఏమనుకుంటున్నావు? బయట అనుకుంటున్నావు? మెంటల్ నమ్మడ్డు అనుకుంటున్నావా? సాధించేస్తావు మర్యాద నుంచి. ఏంద్ర నా తలకి నొప్పి అయిపోతా ఉందా? సేపట్టన్నా పోదాం సిగరెట్ తాగదాం.
ఏందమ్మా వీళ్ళు చెప్తే వీళ్ళు వినట్లేదు, ఇలా ఒప్పుకోవట్లేదు, ఏంది నాకు అర్థం కాదు. ఎర్ర సముద్రం వచ్చి ఎర్ర సముద్రంలో బెత్తర తెగంతో చూసారు, కానీ వాళ్ళు మెడ మీద తెంగేశారు. ఎందుకు ఎర్ర సముద్రం పెట్టుకోబాడరా ఆయన. వస్తుంటే నువ్వు ఈ ఊరాడు నువ్వా? ఈ ఊరాడు కాకపోతే ఏడు ఎందుకుంటాను రా, చెప్పుకు నమ్మడ్డటం ఎదురు నువ్వు కానీ మెట్ల నమ్మడ్డా అదైనా. నీది ఊరైతే నీకు ఒక డబ్బులు ఒకరు ఎక్స్ట్రా ఇచ్చి పది ఎంగతాను. వాళ్ళు నొప్పించి మీ వాళ్ళని మీ వాళ్ళు భయపడుతుండ్రా? దేనికి భయపడుతుండ్రు మీ వాళ్ళు ఎర్ర సముద్రం ఎక్కి? ఆయన అది చిన్న పెద్ద కథ కాదురాదా మరి స్వామి, నీకు గాని తెలిసిందంటున్నా నువ్వు కూడా ఎక్కవరదానా? నువ్వు ఆ కథ తినాలంటే నాతో కూడా సముద్రంలోకి రావాలి నువ్వా? ఏడు చెప్పు, ఆ సముద్రంలో దేనికి అడుగు దెంగ పోయి తోచిపోయి దెంగలేదనా? సరేలేపా, ఆ కథ ఎట్లేదని వినాలేపా. ఎక్కువ పడవ ఎక్కువ పాదంపా. అబ్యా ఇప్పుడు నేను నీకు ఒక చిన్న దేవర కథ చెప్తాను రా. ఆ జనాలు నువ్వా బాగున్నా బాగాలేకపోయినా గొమ్ము గినాలరా నువ్వు. మళ్ళీ కథ అంటారుడా, నువ్వు దాన్ని చెప్తావని సముద్రం తీసుకుపోతే మళ్ళీ చెప్తాను అంటే చెప్పేమో తెమ్మసి దింగతున్నావు. చెప్పు నువ్వా జరిగిందో చెప్పామే అప్పుడు దేనికి కానీ వీడియో జిప్ చేస్తా కానీ వీడియో పెట్టేస్తా చూడు. యాంటికి భయపడుతున్నారు నువ్వా? యాంటికి భయపడుతున్నావా? ఒరియా పౌర్ణమి రోజు నిండు పూర్ణమి పౌర్ణ సగం రాత్రి సగం ఎన్ని యాంద్రి క్లైమేట్ ఆ సముద్రం నామ అంత కోటి మీద ఉంది. తెస్తరా సరుకు కట్ట నుంచి దెంక పోయి అమ్ముకుంది ఎవరు దిగంతారు భయం. నేనుంటే ఈ నా మాట బలి ఓడుకున్నాడు. చేడు మావా దేవరావుడా, మంచోడు మావాడా దేవరా, అటు చేడు మావా బలి ఓడుకున్నాడు అన్నమాట. వాళ్ళు నువ్వు జీతాలు కట్టుకి చాలు వస్తే మంచిదే కదా, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు, ఏమేం చేస్తున్నావు. ఆ సముద్రం అని కదా వాళ్ళు ఈత కొట్టుకుంటారు రాబుల్లి ఓలా ఇదే కదా ఎడ తిరగబడిపోతారని భయం వేస్తా ఉందా? చాలా దేవర గురించి కొత్తగా మాట్లాడుతున్నావు. సముద్రం ఈది పది అంటాడు చూడవాడు నువ్వా? రోల్ కెమెరా యాక్షన్. బైరోకో నీకు ఎన్నిసార్లు చెప్పారు దేవరా కూడా చిన్నపిల్లకాలని పనులకు తీసుకురాబాకని చెప్తుంటే తీసుకొస్తాడువా? వాడు బడే ఇంటికాడ తిరుగుతుంటే దెంకొచ్చాను. వాడు పనికి రాకుండా నీ ఇస్తా ఉంటారు డబ్బులు వాడికి. నీ గొడవలు ఆపే కూలి డబ్బులు తీసుకోండి, వాళ్ళతో దెంగేస్తారు. మళ్ళా మనకు ముందుకు డబ్బులు ఉండవు. ఏడకపోతారా మీ కూలీ లేకుండానా? ఈ పెద్ద కూలీలని మేము పడద్దని వచ్చి కూలీలు తీసుకొని పోండి రసాయలు కానీ. మేము అనేది లేకుంటే మట్ట కొడుస్తూ పాతో మట్ట కొడుతూ సముద్రంలోకి ఈత కొట్టుకుంటే ఈత కూడా రాదు నీకు. ఈ కూలీ లేపు దెంగరా, ఈ కూలీలు నమ్మ వారం దాకా నెల దాకా ఈ బాకరి ఈ కూలికి జనగాలి వీళ్ళకి. ఒరే నాయన ఓ అట్ట అనబాకండి మీరా, సాయంత్రం ముందుకు గోళ్ళేవు నాయన. ఏం మీరా రే మేము ఇద్దరేంద్ర నాయన గొడవ పెట్టుకోబాకండ్రా స్వామి. చిలగుంట్ల దడతా నిన్న నేనేం చేశాను రా, మీ దేవరా కూడా నయ్యా అటు మాట్లాడేది వెనక తీసుకొస్తుంటూ రాదులేన్నా. ఆయనే ఏదో నోరు జారేసి అనేసానులేన్నా. ఏనికన్నా మనకు గొడవలా మా కూలి పని చెప్పే బాకండి కూలీలా ఎగదింగేస్తాం. బాబు మంచి కథ చెప్పు బాబా. చెప్తా చూడు. అనగనగా రాజు, ఆ రాజు గుద్దలో గాజు ఇరుక్కోపోయింది, దాని దీలాక చచ్చిపోయాడు రాజు. రాజు గుద్దలో గాజు ఎందుకు ఇరుక్కుందని జనాలు ఆశ్చర్యపోయారు. అతని కథ ఎన్నిసార్లు చెప్తావు బాబా? రాజు కథ మా నాయన కథ చెప్పు బాబా, దేవర కథ చెప్పు బాబా. ఏం చెప్తావురా మీ నాయన కథ? మీ నాయన చేసేది మొత్తం దొంగ పువ్వు పనులు చేస్తున్నాడు రా నాయన. ఈ కథ చెప్పినట్టు నువ్వు కూడా దొంగ పనులు చేస్తావురా, శుద్ధంగా బడి చదువుకోరా నాయన. నువ్వు ఇప్పుడే సిగరెట్లు బీడీలు తాగుతున్నావు అన్నావు, చాలా మంది చెప్తున్నారు. నాకు నీ జోలికి రావట్లే నేను. నాయన చదువుకో నాయన, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? మీ నాయన కథ వద్దు గానీ. ఓం ఆయుధాల పూజ నమః, ఓం ఆయుధాల పూజ నమః, ఓం ఆయుధాల పూజ నమః. దసరా పండుగ నమః. ఇడేడిడా బైరా కూడా ఇంకా రాదా? ఎవరా బైరా? ఏమంత సిద్ధంగా ఉందంటరా? తాగిరంటారా ముందా? యారు పెట్టినారా ముందా? కలుగిల్లు ఏం నాకు అర్థం కాదు. ఇప్పుడే వచ్చాను నా ఊరి నుంచా. ముందు కాదురా, తిరణాల సందా ఇరా ఫస్ట్ నువ్వా సంద పడతాను ఊర్లో నుంచి దింగేసా పిల్లవాడుగా. సంద ఏడన్నా 200 300 వేస్తే కడతాం రా. 10,000 దింగితే ఏడ నుంచి కడతాం? ఏం మనుషులు మీరు? 10,000 ఎవరు చెప్పారు రేగా? ఒరే 350 రూపాయలేరా ఎవరు నీ చెప్పింది 10,000నే? 350నా? ఆ మీసలుడు బర్రే బలి ప్లాన్లు కూడా మాత్రం 350 రూపాయలు 10,000 దెంగలు తెలిసిందంట నీకు. 350 సందయ్యరా తిరణాలు తక్కువ అవుతున్నాయి. సరే మామా, ఏం గొంతు రాచుకోపోయింది? ఏం ఆరోగ్యం బాలదా ఏంది? ఏం బానే ఉన్నావు మనిషి, ఏమంటే అయిపోయినావు? మాట మార్చుకోకుండా 350 రూపాయలు ఈ రసాలు కానీ మాటలు మార్చుకున్నాయో.